హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా మిత్రులు శ్రీ సత్యరాజు గారు, సత్యారావు గారు వారి ఫ్యామిలీతో సహా శ్రీశైలం దర్శించుకోవడానికి బయలుదేరాం. ఆ వివరాలేవో మీరు కూడా చూడండి మరి. శ్రీశైల ప్రయాణం ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో సాగిపోయింది. ప్రయాణం మధ్యలో తేనీటితో సేదతీరుదామని ఆమన్గల్లోని ఫుడ్ ల్యాండ్లో కాసేపు ఆగాము. ఈ ఫుడ్ ల్యాండ్ లోపల ఆహూతులు అచ్చరువందేలా రూపకల్పన చేశారు. మరలా మా ప్రయాణాన్ని కొనసాగించాం. ప్రయాణం అంతా పచ్చని చెట్లు, చల్లని వాతావరణంతో హాయిగా సాగిపోయింది. మధ్యలో ప్రకృతి సహజ వాతావరణంలో కాసేపు ఆగి మేము తీసుకువచ్చిన ఆహార పదార్థాలను మనసారా ఆరగించాం. ఇదేనండి సాక్షి గణపతి దేవాలయం. ఇది ప్రధాన ఆలయానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి భక్తుడు శ్రీశైలాన్ని దర్శించినట్లు గణపతి సాక్ష్యం సమర్పించాడు కాబట్టి అతన్ని సాక్షి గణపతి అని పిలుస్తారు. అతని తొండం ఎడమవైపుకు తిరిగి భక్తుల పేర్లను రాసుకుంటున్నట్లుగా ఉంది. ఈ విగ్రహం 3.5 దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీశైల మల్లికార్జున స్వామికి పసుపు కుంకుమ కావిడులు సమర్పించాం. శ్రీశైల క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో దశభాస్కర క్షేత్రాలలో 6వది. ఈ క్షేత్రం నల్లమల అడవులలో కొండగొట్టల మధ్య గల పవిత్ర క్షేత్రం. శ్రీ అంటే సంపద, శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతం అని అర్థం. శ్రీశైల భ్రమరాంబికా స్వామి దర్శనం విజయవంతంగా పూర్తి అయింది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.